తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు ఇటీవల కాలంలో పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. ఇప్పుడు మలయాళ సినిమాలో ఈ కాస్టింగ్ కౌచ్‌కి సంబంధించిన వ్యవహారం బయటకు రావడంతోటి కొన్నేళ్ల క్రితం జస్టిస్ హేమ కమిటీ తోటి ఒక కమిటీ వేశారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ హీరోలు మహిళా ఆర్టిస్టుల్ని వేధించటం రకరకాలుగా జరుగుతుంది. వీటన్నిటి మీద విచారణ జరపడానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ నిన్న బయటకొచ్చింది. అయితే ఆ కమిటీ రిపోర్ట్‌లో కూడా చాలా జాగ్రత్తగా అంటే ఎవరిని హెరాస్ చేశారనే పేర్లు లేవు. అట్లాగే వాళ్ళిచ్చిన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎవిడెన్స్‌ని కూడా దాంట్లో లేకుండా చాలా జాగ్రత్తగా గవర్నమెంట్‌కి సబ్మిట్ చేశారు. గవర్నమెంట్ దాని మీద చర్య తీసుకుంటుందా లేదా అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. అయితే కేరళ ముఖ్యమంత్రి మాత్రం మేము దాని మీద చర్య తీసుకుంటాం అని చెప్పేసేసి లాంఛనప్రాయంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చిన సందర్భంగా ఇప్పుడు మనకి హైదరాబాద్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది అందరికి. అంటే ఆ మధ్య నటి శ్రీరెడ్డి ఇట్లా కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె ఫిలిం నగర్ లో ఆమె ఒక యాజిటేషన్ చేశారు. తనదైన శైలిలో ఒక యాజిటేషన్ చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల నాయకురాళ్ళందరూ కూడా ఆమెకు మద్దతు తెలిపారు. ఈ వ్యవహారం అప్పుడు హైకోర్టు దృష్టికి కూడా వచ్చింది. అయితే ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో అసలు మన టాలీవుడ్ లో అసలు ఈ కాస్టింగ్ కోచ్ పరిస్థితి ఏంది, దాని మీద అసలు జరిగిన విచారణ ఏంటి, దాని పురోగతి ఏంది అనేది తెలుసుకోవడానికి మనతోటి ఇప్పుడు సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు, మహిళా సంఘం నాయకురాలు సజయ్ గారు ఉన్నారు. ముందుగా సజయ్ గారిని అడిగి అసలు ఎందుకంటే ఆమె ఆ రోజున జరిగిన ఉద్యమం, ఆ రోజున జరిగిన యాజిటేషన్ లో ఆమెకి కీలక పాత్ర వహించారు కాబట్టి ఆమెను అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సజయ్ గారు. నమస్తే అండి. అదే అండి, ఇప్పుడు శ్రీరెడ్డి ఆమె కొంత నాటకీయంగా ఆ ఇష్యూని తీసుకొచ్చిన సందర్భంగా మీరంతా కూడా ఆమెకి సపోర్ట్ గా ఉన్నారు. ఆమె కొన్ని విషయాలు రివీల్ చేసింది, కొన్ని రివీల్ చేయని విషయాలు చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఏదో హైకోర్టులో విచారణ జరిగిందని అది అనుకున్నారు. ఆ తర్వాత అసలు ఏం జరిగిందండి దాన్ని? ఇది అంటే 2017-18 ప్రాంతంలో నిజానికి శ్రీరెడ్డి కంటే ముందే గాయత్రి గుప్తా అనే ఆర్టిస్ట్, అట్లానే మాధవీలత అనే ఆర్టిస్ట్ ఇద్దరు కూడా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు అంతకు ముందు కూడా. అయితే మాట్లాడి కొంత నిశ్శబ్దం అయిపోయారు. కానీ బలమైన వాయిస్ లో ఆ ఇద్దరివి కూడా జరుగుతున్నటువంటి సమస్యని బయటకు తీసుకురావడంలో వాళ్ళిద్దరి పాత్ర చాలా ఉంది. తర్వాత అంటే అడపాదడపా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, కానీ అవి ఎప్పుడు మీడియా అటెన్షన్ కి రాలేదు. ఎప్పుడైతే శ్రీరెడ్డి మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత, అంటే శ్రీరెడ్డిది ఒక ప్రత్యేకమైనటువంటి పొంద, నేను ఇప్పుడు శ్రీరెడ్డి దాంట్లో పోను, కానీ తను ఆ రోజు మా ఆఫీస్ ముందు తను కొన్ని డిమాండ్లతో అట్లా అర్ధనగ్నంగా కూర్చోవటము అనేటటువంటిది మీడియాని బాగా అట్రాక్ట్ చేసింది. మనము అది చెప్పుకోవాలి. అట్లానే అంటే వ్యక్తిగతంగా ఆ రోజు అంతకు ముందు నుంచే శ్రీరెడ్డి మా దగ్గరకు వచ్చింది. కానీ మేము ఏ రకమైనటువంటి దుందుడుకు చర్యలకి వెళ్ళొద్దు అని చాలా గట్టిగా చెప్పాము. ఎందుకంటే తన మాట తీరు అట్లా ఉంటుంది కాబట్టి కన్స్ట్రక్టివ్ గా వెళదాము, ఇది సిస్టమాటిక్ గా వెళదాము, ఇది కేవలం ఒక శ్రీరెడ్డి సమస్య కాదు, ఇది చాలా మంది ఆర్టిస్టుల సమస్య అని మేము చెప్తూ వచ్చాం. కానీ తను ఆ నిర్ణయం తీసుకుంది. కానీ ఆ రోజు నుంచి ఒక ఆ అంశాన్ని ఒక సిస్టమాటిక్ గా మీడియా ముందుకు తీసుకురావడానికి, ఒక చర్చలోకి తీసుకురావడానికి మేము చాలా ప్రయత్నం చేశాం. మేము దాదాపు 40-50 సంఘాలు, మహిళలతో పనిచేసేటటువంటి సంఘాలు, గ్రూపులు, ఎన్జిఓస్ కావచ్చు, రాజకీయ పరమైన అన్ని కలిపి ఒక జాక్ ఉంది, మహిళా ట్రాన్స్జెండర్ సంఘాల జాక్ అని. ఆ జాక్ తరపు నుంచి మేము మాట్లాడినప్పుడు ఆ రోజు ఏ రోజైతే శ్రీరెడ్డి కూర్చున్నదో ఆ రోజు సాయంత్రమే నేను కూడా లైవ్ లో ఉన్నాను. ఆ మొత్తం అంతా లైవ్ లో ఉన్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఇంకొక ఆర్టిస్ట్ ఆవిడ దగ్గరకి చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు అప్రోచ్ అయ్యారు. తను అపూర్వ దగ్గరికి చాలా మంది ఆర్టిస్టులు తన దగ్గరికి రావటం వలన
ఆ నెక్స్ట్ డేనే దాదాపు ఒక 60-70 మంది జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళందరితో నేను, అదేనండి. సత్య, బండారు విజయ ఇంకా కొంతమంది కలిపి మాట్లాడాం అక్కడ. అంటే డైరెక్ట్‌గా వాళ్ళ దగ్గర నుంచి మేము విషయాలు విన్నాం. ఎన్ని అవును. రకాలైనటువంటి హింస జరుగుతోంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. వీళ్ళెవ్వరూ గూడా చాలా పేరున్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు. లేకపోతే కుటుంబం అండ ఉన్నటువంటి వాళ్ళు కాదు. చాలా అదేనండి. కింద స్థాయి ఆర్టిస్ట్. అంటే వాళ్ళ బతుకు తెరువు కావచ్చు, లేకపోతే మేము కళకి సేవ చేస్తున్నాం అనుకోవచ్చు. ఏదో ఒక ఇప్పుడు సినిమాల్లోకి అదేనండి. రావడం అంటే ఒక రొమాంటిసిజంతోనే వస్తారండి. అందరూ అట్లానే వస్తారు. అవును. దాన్ని అవును. తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ వచ్చిన తర్వాత వాళ్ళ వల్నరబిలిటీని, వాళ్ళ పేదరికాన్ని గావచ్చు, లేకపోతే వాళ్ళ వయసుని ఆహ్, ఎక్స్‌ప్లాయిట్ చేయటం గావచ్చు, వీటన్నిటి చుట్టూ అండలేకపోవటం కూడా ఉంటుంది. చాలా వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఒక వ్యక్తి కాదు. ఈ వీళ్ళందరి చుట్టూ అంటే యాక్టింగ్ స్కూల్స్ పేరు మీద చేసేటటువంటి వాళ్ళు కొంతమందుంటారు. అవకాశాలు ఇస్తామని చేసేవాళ్ళు కొంతమందుంటారు. అవకాశం వచ్చిన తర్వాత ప్రొడక్షన్ హౌస్‌లో ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి కూడా మొదలుపెడతారు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందనంటే, ఆఫీస్ బాయ్ చేయకూడదా అనేటటువంటి ఆర్గ్యుమెంట్ కూడా మాకు చేశారు. విషయం అది అదే. కాదు. అంటే ఎంత స్థాయి నుంచి ఎంత పై స్థాయి వరకు కూడా వీళ్ళ లైంగికత్వాన్ని ఉపయోగించుకోవటము, ఆర్థికంగా ఎక్స్‌ప్లాయిట్ చేయటము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనేది మాకు ప్రత్యక్షంగా ఆ రోజు అనుభవంలోకొచ్చింది. అదే. అప్పుడు వాళ్ళందరితో మాట్లాడి మీరు ఏం కావాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు వాళ్ళేం చెప్పారనంటే, మాకు స్థిరమైనటువంటి అవకాశాలు కావాలి. మాకు అవకాశాలివ్వాలి. ఆ అవకాశాల్లో ఈ రకమైనటువంటి దోపిడీ ఉంది గాబట్టి, మాకు ఇది లేకుండా ఉండాలి. మేము మీడియాతో మాట్లాడతాము అని చెప్పి వాళ్ళు డైరెక్ట్‌గా చెప్పారు. దాన్ని మేము ఈ జరుగుతున్నటువంటి దాన్ని ఒక రిప్రజెంటేషన్ రూపంలో మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళాం. అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడాం. అట్లనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడాం. రిప్రజెంటేషన్స్ ఇచ్చాం మొత్తం అంతా కూడా. అదే. వాళ్ళతో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు ఒక లైవ్ రౌండ్ టేబుల్ పెట్టారు. అది దాదాపు 7, 8 గంటల పాటు అన్ని మీడియా హౌస్‌లు లైవ్ ఇచ్చారండి. అంటే బహుశా అదే. తెలుగు మీడియాలో అట్లా ఎవరన్నా ఎప్పుడన్నా ఇచ్చారా? ఎలక్షన్స్ అట్లా కాకుండా ఇచ్చారా? అనేటటువంటిది నాకైతే ఆశ్చర్యమే. ఎందుకనంటే అది ఆహ్, సినిమా రంగం గదా! సినిమా రంగంలో సినిమా జరిగే రంగంకి ఉండే జనరల్‌గా ఉండే ఆకర్షణ ఇవన్నీ ఉంటాయి గదండీ. ఆకర్షణ దానికుండే పనిచేసింది. వ్యూయర్‌షిప్, అది అన్నిటిని చాలా దృష్టిలో పెట్టుకొని. బాధాకరమైనటువంటి అనుభవాలండి. ఆ రోజు విన్నవి మాత్రము. ఇప్పటికి ఆ లైవ్ చూసినటువంటి అనేక మంది పోలీస్ ఆఫీసర్స్ మాతో చెప్తున్నారు. మీరు ఆ రోజు చాలా విషయాలు మాకు చాలా అర్థమైనాయి అని. పోలీస్ ఆఫీసర్సే కాదు, చాలా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా. ఇది పక్కన అదే. పెడితే మేము మినిస్టర్ దగ్గరికి వెళ్ళాము. అంతకుముందు ఒక అంశంలో చలపతిరావు గారి అంశంలో జరిగినటువంటి ఒక గొడవ మీకందరికి తెలిసే ఉంటుంది. ఆయనేదో అవును. అంటే వెళ్ళటం. అంతకుముందు సినిమా హీరో బాలయ్య గారన్నటువంటి దాని మీద ఆహ్, సంధ్య లాంటి దేవి లాంటి వాళ్ళు చాలా తీవ్రంగా విమర్శించడము, ఖండించడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మేము మా ఆఫీస్ వాళ్ళతో 2 సార్లు మాట్లాడామండి. 2 అదే. ఆహ్, విధాలుగా. ఒకటి వెళ్ళినప్పుడు ఆహ్, నరేష్ గారనుకుంటా అప్పుడు ప్రెసిడెంట్. నాకు పేర్లు సరిగ్గా గుర్తులేదు. నరేష్. నేను చాలా మందిని ఆ రోజు ప్రత్యక్షంగా నరేష్ చూసాను. అండి. నరేష్. ఆ! వెళ్ళినప్పుడు అంటే ఇంకొక మీడియా హౌస్‌లో చర్చకి వెళ్ళినప్పుడు నటి హేమ గారు గూడా ఉన్నారక్కడ. ఆవిడ హ్మ్. రమ్మని పిలిచారు. మేము వెళ్లి మాట్లాడాం. ఈ అయితే హ్మ్, ఇప్పుడు ప్రతి సంస్థకి పాలిటిక్స్ ఉంటాయి. పాలిటిక్స్ దానికి మాకేం సంబంధం లేదు. ఇంటర్నల్ పాలిటిక్స్‌లో మేమెందుకు అడుగు పెట్టం. కానీ అవును. అక్కడ మాట్లాడిన విషయాలు ఇవే పూర్తిగా. అంటే ఈ రకంగా ఉండాలి. మా ఆర్టిస్ట్‌ల అసోసియేషన్ అన్నప్పుడు మీరు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పాము. అదే. చేస్తాము అన్నారు. చేయలేదు. అంటే అది శ్రీరెడ్డి వరకు వచ్చిందనమాట. అంటే నిజానికి ఈ ఈ ప్రయత్నాలు ముందే గనక చేసుండుంటే శ్రీరెడ్డి వరకు వచ్చే అవకాశం ఉండేది కాదు. కొంచెము అదే. అంటే జెండర్ సెన్సిటివ్‌గా ఆలోచించి ఉండుంటే ఆలోచించింది. మేము చాలా కాలం వెయిట్ చేసాం. ఎఫ్‌డీసీ దగ్గరికి వెళ్ళాము. మీరేమన్నా చేయండి అని చెప్పి. అదే. జరగలేదు. అప్పుడు మేము సంఘాలుగా ఒక 9 మందిని కలిపి హైకోర్ట్‌లో
ఒక రిట్ పిటిషన్ వేశాం. పిల్ వేశాం. అంటే ఇది ఓకే. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విషయం కాదు. ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయము. మహిళల అవును. భద్రతకు సంబంధించినటువంటి విషయము. మహిళల ఆర్థిక వనరులకు సంబంధించిన విషయము. ప్రొఫెషన్‌కి సంబంధించిన విషయము. ఇది ప్రొఫెషన్. దీన్ని అవును. నాకైతే చాలా వ్యతిరేకమండి. అంటే ఇది ఒక కళామ తల్లి, మేము సేవ చేస్తున్నాము అనేటటువంటి జార్గాన్ వాడితే చాలా చికాకుగా అదే. ఉంటుంది. అంటే ఇది అవునండి. ప్రొఫెషన్‌గా హ్మ్. తీసుకుంటే గనక ప్రొఫెషన్‌గా తీసుకున్నప్పుడు దాంట్లో ఉండేటట్టు లేకపోతే ఏమవుతుందంటే కొన్ని 4 కుటుంబాలు, 5 కుటుంబాల మధ్యలో నడుస్తుంది. ఆ డబ్బులున్నటువంటి వాళ్ళదో, లేకపోతే కుల బలం ఉన్నటువంటి వాళ్ళదో, ప్రాంతీయ బలం ఉన్నటువంటి వాళ్ళదే నడుస్తుంది. ఇవన్నీ మనం అవును. చూస్తూనే ఉన్నాం. ఆ విమర్శలు నడుస్తున్నాయి. మొత్తం రాష్ట్రమే విడిపోయిన అంటే అంత రాజకీయ విషయం అని నేను చెప్తున్నాను దీన్ని. అవును. దీనిని హైకోర్ట్‌కి తీసుకువెళ్ళిన తర్వాత హైకోర్ట్‌లో దాదాపు ఒక సంవత్సరం నడిచింది. సంవత్సరం నడిచిన తర్వాత ఒక హై లెవెల్ కమిటీని వేశారు. ఈ హై లెవెల్ అదే. కమిటీలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ను, తర్వాత అన్ని లేబర్ డిపార్ట్‌మెంటు, వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంటు, పోలీస్ డిపార్ట్‌మెంట్ అంటే ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వీళ్ళకి సంబంధించిన అదే. దాంట్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అట్లానే స్వచ్ఛంద సంస్థల నుంచి ఉండమనంటే ముగ్గురిని మేము సజెస్ట్ చేసాము. వాళ్ళు వాటిని యాక్సెప్ట్ చేశారు. ఒకళ్ళు నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకావిడ, తర్వాత గాంధీ అదే. హాస్పిటల్‌లో పనిచేస్తున్నటువంటి రమాదేవి గారు, నల్సార్ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వాసంతి గారు గూడా కమిటీలో ఉన్నారు. ఈ అదే. కమిటీకి వాళ్ళు అంటే అందరూ ప్రొఫెషన్స్ డిఫరెంట్ ఉన్నారు గాబట్టి, ఆ ఎంక్వైరీ చేయటానికి ఒక సబ్ కమిటీని మళ్ళీ మమ్మల్నే సూచించమన్నారు. అది కూడా అదే. సబ్ కమిటీని మేమే సూచించాం. సబ్ కమిటీలో ఉన్నవాళ్ళు గాని, హైకోర్ట్‌లో పనిచేసిన లాయర్స్ గాని, మేము గాని, మేమందరం గూడా ఈ అంశం మీద బోనోగా పనిచేసాం. అంటే స్వచ్ఛందంగా పనిచేసాం. ఎవ్వరికీ ఏ రకమైనటువంటి ఆహ్, తీసుకోలేదు. కానీ రెమ్యునరేషన్ లేదు. అదే. హ్మ్. రెమ్యూనరేషన్ ఎవ్వరికీ లేదండి. ఎక్కడ గూడా. అదే. సినీ ఇండస్ట్రీ నుంచి ఝాన్సీ గారున్నారు. తర్వాత అదే. ప్రీతి నిగమ్ గారున్నారు. ఆహ్, ఇంకా కొంతమందున్నారు. అందరూ అంటే దాదాపు ప్రతి డిపార్ట్‌మెంట్ నుంచి ఈ సబ్ కమిటీ ప్రతి ఒక్కళ్ళని ఇంటర్వ్యూ చేసింది. ఆర్టిస్టుల్ని, డైరెక్టర్స్‌ని అంటే ఒక సంఖ్య పెట్టుకొని మొత్తం చేసుకుంటూ వెళ్లారు. రిపోర్ట్ అవును. రాసారు. రాసిన తర్వాత 2, 3 దఫాలుగా గవర్నమెంట్ ముందు ప్రెజెంట్ చేశారు. ముందు హై లెవెల్ కమిటీకి చేశారు. ఆ తర్వాత ఎఫ్‌డీసీకి చేశారు. ఆ తర్వాత మినిస్టర్‌ని పిలిచారు. సోమేష్ కుమార్ గారు అప్పుడు చీఫ్ చీఫ్ సెక్రటరీ. సెక్రటరీ. చీఫ్ ఇది సెక్రటరీ. జరిగి హ్మ్. కూడా ఇది జరిగి కూడా 2 ఏళ్లయిందండి. ర ర 22లో 2 అట్లా 2 ఏళ్లయింది. ఇంతవరకు అదే. గూడా దానికి అతి గతి లేదు. అంటే బయటకి పెట్టట్లేదు. ఎందుకు బయటకి పెట్టరో తెలియదు. ఏ ఏ విధమైనటువంటి యాక్సెస్ లేదు రిపోర్ట్ చదవటానికి. ఏం జరిగిందో తెలియదు లోపల. పేపర్‌లో ఇది మేము రిపోర్ట్ సబ్మిట్ చేశామని చెప్పి దాంట్లో ఉన్న కమిటీ సభ్యులు చెప్తున్నారు. కానీ వాళ్ళు గూడా మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు అంటే అక్కడ ఏం జరిగిందో తెలీదు. మా కమిటీ తన పని తాను చేసింది. రిపోర్ట్ అయితే సబ్మిట్ చేసింది. అంతవరకు వాస్తవం. సి సోమేష్ కుమార్ గారి టేబుల్ లోపలికి వెళ్ళిపోయింది. ఆయనకి అదే. ఈ విషయం పట్టలేదు. నిర్మొహమాటంగా చెప్తున్నాను. ఆయనకి గాని, ఆయన ప్రభుత్వానికి గాని ఈ విషయం పట్టలేదు. ఇ సరే ఆయనకి పట్టలేదిప్పుడు. ఆయన లేరు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. జనవరిలో నేను రాసాను దీని మీద. ఈ హ్మ్. గవర్నమెంట్ అన్నా ఈ విషయాన్ని పట్టించుకుంటుందా అని చెప్పి. అదే. ఇంతవరకు ఎక్కడ ఏ రకమైనటువంటిది. అంటే ఈ ఈ వీళ్ళు ఎప్పుడైతే అట్టడుగు వర్గాల్లో ఉండేటటువంటి వాయిస్‌లెస్ వుమెన్ అనేటటువంటిది తమ విషయాన్ని మాట్లాడటం మొదలుపెడతారో, వాళ్ళ ఆహ్, అట్రాక్టివ్‌గా ఉండవు వాళ్ళ విషయాలు. అవును. ఎందుకనంటే అదే. దీని మీద యాక్షన్ తీసుకోవాలి అనంటే చాలా పని చేయాలి. సిస్టమాటిక్‌గా పని చేయాలి. చాలా మ మొత్తము ప్రొడక్షన్ హౌసులకి నోటీసులివ్వాలి. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం అన్ని తీసుకోవాలి. ప్రతి ప్రొడక్షన్ హౌస్ కూడా సబ్మిట్ చేయాలి. వాళ్ళ దగ్గర వాళ్ళ షూటింగ్ జరిగినంత కాలము వాళ్ళ దగ్గర ఏదన్నా కమిటీ పెట్టారా సెక్షువల్ హెరాస్మెంట్‌కి సంబంధించి అనేటటువంటిది. అంటే ఆర్టిస్ట్‌లు ఎంత సహకరిస్తారు అనేది వేరే విషయం. కానీ అదే. ఎందుకనంటే వాళ్ళ ఆర్థిక సమస్యలుండొచ్చు. వాళ్ళ అవకాశం అంటే వాళ్ళ వాళ్ళది భయాందోళనలు కూడా ఉంటాయి కదండీ! మళ్ళీ అవకాశాలు. అంటే వాళ్ళ ఇక్కడ భయాన్ని కూడా ఒకటండి. అర్థం చేసుకోవచ్చు. కానీ
ఇండస్ట్రీ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నారు కదా! ఇండస్ట్రీకి ఈ అంశం మీద పట్టింపు లేదు. అయితే అవును. ఒక్కటి జరిగింది. కొంతమంది తెలిసిన డైరెక్టర్సు, పరిచయస్తులు, స్నేహితులు ఉన్నటువంటి వాళ్ళు చెప్పిందేంటంటే, మొదట్లో ఇది జరుగుతూ ఉన్నప్పుడు ఆహ్, మీ మీరు మీరు చేసినటువంటి ఉద్యమం వలన కొంత తగ్గింది. మాట్లాడటం అదే. అనేటటువంటిది. అంటే ఆహ్, వాళ్ళని హేళనగా మాట్లాడటం, లేతే చులకనగా మాట్లాడటం, లేతే బూతులతో అడ్రెస్ చేయడం అనేటటువంటిది కొంచెం తగ్గింది అని జెప్పారు. కానీ అది అదే. ఎంతకాలం అనేది నాకు తెలియదు. ఇప్పుడు ఉన్నదా? ఇప్పుడే పరిస్థితి ఉంది అనేది గూడా తెలీదు. అంటే రిపోర్టే అయితే బయటికి ఇప్పుడు రాలేదంటే గవర్నమెంట్ ఎందుకు రిపోర్టే బయటికి బయటికి రాలేదు? రాలేదంటే రిపోర్ట్ రిపోర్టే బయటికి బయటికి రాలేదంటే రాలేదంటే ఇక ఇంప్లిమెంటేషన్ అనేది ఇంక అసల ఆ! ఆలోచించలేము. అసలు రిపోర్ట్‌ని ఇగో ఇది ఈ కమిటీ ఈ రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్‌కి అని చెప్పి ప్రెస్‌కి ఇవ్వటానికి సమస్యేంటండి? ఏంటి హ్మ్. అదే. సమస్య అసలు? ఇప్పుడు అది మీరు అదే. అంటే ఇంప్లిమెంట్ చేస్తారా లేదా వేరే దీనిలో విషయం. చాలా పెద్దవాళ్ళుంటారు. అదే. భరద్వాజ్ గారు ఏదో ఆ! మాట్లాడారు. ఈ ప్రొడక్షన్ హౌసుల్లో రికమెండ్ ఎవరు నే నే నావిగేట్ చేస్తారు? నేను ఇండస్ట్రీని కూడా ఏమి అంటలేదిప్పుడు. ఇండస్ట్రీని కానీ లేకపోతే అక్కడ ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక సమస్యొచ్చింది. ఆ సమస్యను మేము డీల్ చేసాము. దాని మీద అదే. కొంతమందికి అభ్యంతరాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది వేరే విషయం. కానీ హైకోర్ట్ నుంచి ఒక ఆర్డర్‌తో వచ్చి, మీరు ఒక అవును. హై లెవెల్ కమిటీ వేయమన్నప్పుడు, కమిటీ వరకు వేశారు. దాంట్లో ఒక సబ్ కమిటీని తీసుకున్నారు. వాళ్ళు చచ్చి చెడి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూనే వాళ్ళంతా రిపోర్ట్ తయారు చేసి వాళ్ళు ఇచ్చారు. మొత్తం అంతా కూడా అందరిని మాట్లాడి. గవర్నమెంట్‌కి ఇచ్చారు. ఇది ఇప్పుడు బాల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. గవర్నమెంట్ ఎందుకు మాట్లాడట్లేదు? ఇది నా ప్రశ్న. ఈ వాళ్ళు రైట్. రిపోర్ట్ ఇది అని చెప్తే, ఇండస్ట్రీ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేటటువంటిది వేరే విషయం. వాళ్ళు అవును. పాటించాలనుకుంటారా లేదా అనేటటువంటిది వేరే విషయం. దాని మీద ఎట్లా ఫైట్ చేయాలనేటటువంటిది మాకు తెలుసు. కానీ గవర్నమెంట్ ఎందుకని చెప్పి ఆ రిపోర్ట్‌ని తొక్కిపెట్టింది. ఎందుకని చెప్పి దాన్ని తొక్కిపెట్టాలనేటటువంటి ఆదేశాలు ఎక్కడి నుంచైనా వచ్చాయా? లేకపోతే దానికంత ఇంపార్టెన్స్ లేదా? అంటే ఈరోజు మనం పక్కన రాష్ట్రం కేరళ వాళ్ళు ముఖ్యమంత్రి మాట్లాడితే ఇట్లా జరుగుతుంది. నిజానికి ఇక్కడ జరిగిన దాన్ని తీసుకొని మొత్తం సౌత్ ఇండియాలో ఉండేటటువంటి అందరూ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వుమెన్ యాక్టర్స్ అందరూ హైదరాబాద్ వస్తే ఒక సెమినార్‌ని కండక్ట్ చేశాం. వాళ్ళు చాలా అదే. ఇన్‌స్పైర్ అయ్యారు. ఇక్కడ జరిగినటువంటి ఉద్యమాన్ని చూసి వాళ్ళు చాలా ఇన్‌స్పైర్ అయ్యి, వాళ్ళు కేరళలో ముందుకు వెళ్లారు నిజం చెప్పాలి. కానీ అదే. ఇక్కడ మాత్రము రిపోర్ట్‌కి సబ్మిట్ చేసిన రిపోర్ట్ బయటికి రాలేదండి. హ్మ్. అంటే అది మళ్ళా హైకోర్ట్‌ని మీరు అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే దీని రిపోర్టే బయటికి రాలేదు. హైకోర్టు ఉత్తర్వులతోటి వచ్చింది కాబట్టి. అవకాశం ఉందా? అంటే ఇప్పుడు అది ఆహ్, దాని మీద చర్చ నడుస్తోంది. నా ప్రశ్న ఏంటంటే అసలు సరే ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. మా గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ అని అంటారు. ఎన్నిటికి ఎంతకాలం కొత్త అండి? ఎంతకాలం కొత్త? అది అదేమన్నా పెద్ద ఒక 1,00,000 పేజీలు కాదు గదా! మహా అయితే ఒక 30, 40 పేజీలు ఉంటది. లేకపోతే ఒక 50 పేజీలు ఉంటది. అది చదివే తీరిక లేదా? అది అసలు రిపోర్ట్ ఇది అని చెప్పి మీడియాకి ఎందుకు ప్రెజెంట్ చేయరు? నా నా ప్రశ్న అది. అవును. అసలు ఇప్పుడు సీఎస్‌గా ఉన్నామె కూడా మహిళే అండి. అది వేరే ఎవరు విషయం మహిళ? అండి. ఆవిడ మహిళ కాబట్టి స్పందించాలనే నేను అట్లాంటి దాంట్లో పోను. నెక్స్ట్ అది కూడా గవర్నమెంట్ అంటే ఇప్పుడు అది కూడా ఉంటది గవర్నమెంట్ గదండీ! ఈస్ ఎవరైనా గవర్నమెంట్. గాని గవర్నమెంట్ ఈస్ గవర్నమెంట్ గవర్నమెంట్ కాబట్టి అండి. అవును. గవర్నమెంట్‌లో వుమెన్ ఉన్నారా? మేల్ ఉన్నారా అనేది కాదు. గవర్నమెంట్ ఈస్ గవర్నమెంట్. చీఫ్ సెక్రటరీ ఈస్ చీఫ్ సెక్రటరీ. అవును. అవును. ఆయన ఎందుకు చేయలేదు? ఇప్పటి వరకు దీని మీద ఎందుకు వెళ్ళలేదు అనేటటువంటిది. సరే అంటే దాని మీద అదే. వెనక నుంచి మళ్ళీ ప్రెషర్ ఉండాలి. ప్రెషర్ లేకుండా కూడా సాధ్యం గాదు. అవును. మన దేశంలో ప్రతిదీ ప్రెషర్ మీదే అదే. పని చేయించాల్సొస్తుంది. సో, దాని మీద అవును. ఇప్పుడు అడుగుతున్నాం. జనవరి నుంచి అడుగుతున్నామండి. జనవరిలో నేను రాసాను ఆర్టికల్. నేను మెయిన్ స్ట్రీమ్ దాంట్లో నేను ఆర్టికల్ రాసాను. రాసినప్పుడు దానికి స్పందన వస్తుందనుకుంటాం గదా! వెళ్ళింది. అవును. స్పందన వెళ్ళింది. వాళ్ళు చూసారు, రాసారు. నేను బాగా రాసానా, బాగా అది వేరే విషయము. అదండి. కానీ పని గావాలి గదా! ఇష్యూ ఆ అదే. ఇష్యూని మీరు అడ్రెస్ చేస్తున్నారా లేదా అనేటటువంటిది ముఖ్యం. రికమెండేషన్స్ ఏంటి? కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్‌ని ఎందుకు బయట పెట్టట్లేదు? కమిటీ సరిగ్గా ఇవ్వలేకపోతే కమిటీ వాళ్ళని మేము అడుగుతాం. ఎందుకు సరిగ్గా ఇవ్వలేదని వేరే అడుగుతాం. కానీ అసలు కమిటీ అదే. ఏం రికమెండేషన్ ఇచ్చిందనేది ఎందుకు మాట్లాడటం లేదు? బయట అదే. పెట్టడం లేదు ఇప్పుడు అనేది దీని మీద మీరేం జెప్తారండి? బయట పెట్టడం లేదు నివేదిక అనేది
విషయం. అదే. ఎందుకు బయట పెట్టట్లేదు అంటే వీళ్ళ మీద ఏదైనా ప్రెజర్ ఉందా? అంటే ఎవరి మీద అయితే ఎలిగేషన్స్ వస్తాయో, వచ్చుంటాయో, వాళ్ళ వైపు నుంచి ఏదైనా ప్రెజర్ ఉందా అనే అనుమానాలు వచ్చే అవకాశం ఉంది కదా ఇప్పుడు. అక్కడ పెద్ద తలకాయలు ఉంటాయి. అంటే ముఖ్యంగా శ్రీరెడ్డి కూడా ఆ రోజున డైరెక్ట్ గా రామనాయుడు ఫ్యామిలీ మీద ఎలిగేషన్స్ అవును. చేసిందండి. వాళ్ళ లేదు, వ్యక్తుల మీద ఇప్పుడు చేసింది. ఇప్పటికీ కూడా అవి ఉన్నాయండి. చాలా సీనియర్స్ కూడా మాట్లాడారు ఈ మధ్య కాలం. అదే. ఈ అంటే మధ్య శ్రీరెడ్డి ఈ మాట్లాడిన interviews అంశాల వచ్చి కంటే 100 రెట్ల అంశాలతో ఆహ్, జాక్ మాట్లాడింది హైకోర్టుకు వెళ్ళటానికి కారణం అదే. అంటే నిజానికి ఆహ్, ఇట్లాంటి ఇష్యూస్ డీల్ చేయాలనంటే ఒకళ్ళిద్దరి విషయంగా డీల్ చేయకూడదండి. అదే. అవును. శ్రీరెడ్డి ఒక విజిల్ బ్లోయర్. అంతకుముందు పాపం ఉమ్, విజిల్ వేసినటువంటి వాళ్ళు వాళ్ళని పట్టించుకోలేదు. కానీ ఈమె కొంచెం బలంగా వేసింది. ఉలిక్కి పడింది ఇండస్ట్రీ. ఖచ్చితంగా ఉలిక్కి పడింది. అంటే వాళ్ళ అవును. అదే. ఈ ఆర్టిస్టుల మీద చాలా అభిప్రాయాలు ఉంటాయిలెండి. అంటే వాళ్ళని ఏ మాటైనా అనేయొచ్చు ఎవరైనా సరే. వాళ్ళు ఇట్లా అవును. ఉంటారు, అట్లా ఉంటారు అనేది నేను అట్లాంటి అంటే వ్యక్తుల అభిప్రాయంలోకి వెళ్ళట్లేదు. కానీ ఇండస్ట్రీ జెండర్ జస్టిస్ అనేటటువంటిది చాలా పెద్ద విషయము. అది అవును. సొసైటీలో ప్రతి అంశానికి అప్లై కావాల్సిందే. అప్లై అవును. కాకపోవడం వల్ల ఈ రోజు కలకత్తాలో అట్లాంటి ఇష్యూ జరిగిందండి. హైదరాబాద్‌లో దిశ అవునవును. జరిగింది. ఢిల్లీలో నిర్భయ జరిగింది. ఎందుకు ఇవన్నీ వాటికి లింక్ అయినటువంటి విషయాలు. అంటే తెలుగు అవును. ఇండస్ట్రీ దానికి బాధ్యతని నేను చెప్పట్లేదు. కానీ వాటి మీద శ్రద్ధ పెట్టకపోవడం వలన సమాజంగా వాటిని సిస్టమాటిక్‌గా తీసుకోకపోవటం వలన ఈరోజు ఏం జరుగుతోంది సొసైటీలో ఎంత అల్లకల్లోలం జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో ఒక్క నెల లోపల 20 పోక్సో కేసులండి. మా మా దృష్టికొచ్చినియి. మేము అటెండ్ అయినియి. ఇ అదే. చిన్న పిల్లల మీద అత్యాచారాలు. 20 ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తిని ఒక్కడినే మనం బాధ్యుల్ని చేసి వాడిని ఉరి తీసేసేద్దాం, లేతే ఎన్‌కౌంటర్ చేద్దాం, లేతే రాళ్ళతో తన్ని చంపేద్దాం అనే మాటలే తప్పించి, అసలు ఇది ఎందుకు అవును. పెరుగుతోంది? దీనికి మూలాలేంటి? ఎక్కడున్నాయనేది గదా మాట్లాడాల్సింది. అవును. 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 అది లేదు. మీరేం చెప్తారండి? అంటే ఏం లేదండి. అంటే ఇండస్ట్రీ ఒకటే కాదండి. సినిమా పరిశ్రమ ఒకటే కాదు. చాలా ఏరియాల్లో ఈ పరిస్థితి ఉంది. అంటే మహిళల పట్ల వివక్ష కొనసాగుతోంది. అలాగే అణిచివేత, లైంగిక వేధింపులు అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అదే. ఇప్పుడు ఇందాక సజయ్ గారు ప్రస్తావించినట్టు బాలకృష్ణ గారు చాలా ఓపెన్ గా అలవోకగా ఒక ప్రకటన చేస్తాడు ఆయన. అదే. అలాగే దాని కొనసాగింపుగా ఆయనకి చాలా సన్నిహితుడైనటువంటి నందమూరి కుటుంబానికి చాలా సన్నిహితుడైనటువంటి చలపతిరావు గారు కూడా అలాంటి అదే. వ్యాఖ్య చేసి వార్తల్లోకి వచ్చాడు ఆయన. అదే. అయితే కనీసం వాళ్ళ మీద ఒక ప్రొటెస్ట్ చేసేటువంటి వాతావరణం కనిపించింది కానీ అదే. సహజంగా అది కూడా ఉండదు. అవును. కారణం ఏంటంటే వీళ్ళు ఇది పనికి సంబంధించిన వ్యవహారం, జీవితాలకు సంబంధించిన వ్యవహారం. చాలా ఓపెన్ గా వాళ్ళు చాలా క్లియర్ గానే ఉంటారండి ఆ విషయంలో. అదే. ఒక ఒక డైరెక్టర్ తో నేను మాట్లాడాను ఒకసారి. ఇలాంటిది ఉంటుంది నిజమే కదా అంటే తను చాలా స్పష్టంగా చెప్పాడు ఉంటుంది. అవుట్డోర్ వెళ్ళేటప్పుడు ఆ హీరో అడుగుతాడు, చాలా మంది అడుగుతారు. దానికి సంబంధించి వాళ్ళు అడిగిన వాళ్ళని అప్రోచ్ అవుతాం మేము. ప్రాజెక్ట్ కి ఇబ్బంది అనుకుంటే గనక వాళ్ళని బలవంతం చేయం. అదే. ప్రాజెక్ట్ కి వాళ్ళు అవసరం లేదనుకుంటే నిర్దాక్షిణ్యంగా తీసేస్తాం. అదే. తీసేసి వాళ్ళకి పనికొచ్చే వాళ్ళని పెట్టుకుంటామని చెప్పాడు ఆయన అదే. ఓపెన్ గానే. కాబట్టి ఈ కండిషన్స్ వాళ్ళు చాలా అది మామూలు సర్వసాధారణంగా జరిగేదిలాగా ఫీల్ అవుతున్నారు. అదే. ఈ డైరెక్టర్ ఆ డైరెక్టర్ లేకపోతే ఈ ప్రొడ్యూసర్ ఆ ప్రొడ్యూసర్ కాదండి, అన్ని చోట్ల ఉంది ఇది. పాలిటిక్స్ లో కూడా ఉంది, రాజకీయాల్లో కూడా ఉంది. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి మహిళల మీద కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అదే. కాబట్టి ఇది సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కేరళది కూడా వాళ్ళు చాలా పద్ధతిగా పేర్లు అవి హీరోలు విలన్లు అయిన వేళ అన్నారు కానీ హీరోలు విలన్లు అందరూ విలన్లు అయినటువంటి సందర్భం ఇది. అదే. వీళ్ళు వాళ్ళు అని కాదు. అలాగే అది కూడా నివేదిక వచ్చి చాలా కాలం అయింది. ప్రెజర్ వలన ఇప్పుడు బయటికి అవును. తీసుకొచ్చారు. అక్కడ కూడా పూర్తి రిపోర్ట్ బయట రివీల్ రివీల్ చేయలేదండి, పేర్లు రివీల్ చేయలేదు, పేర్లు ఎక్కడ బయటకు రాలేదు. అదే. రెండోది మంత్రివర్గంలో ఒక హీరో ఉన్నాడు, సురేష్ గోపి మంత్రిగా ఉన్నాడు అక్కడ.
అదే. ఆయన ఇంతవరకు దీని మీద పదవి విప్పలేదు. శారద గారు ఉన్నారు దానిలో కమిటీలో. ఆవిడతో చిన్న ఇంటర్వ్యూ లాంటిది ఎవరు చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. అదే. ఆవిడ కొంత చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఆవిడ చాలా మందితో మాట్లాడారు అక్కడ. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఇది ఉన్న మాట చాలా వాస్తవం. చాలా మంది ఈ మధ్య కాలంలో అదే. జయలలిత అనేటువంటి ఒక ఆర్టిస్టు ఆవిడ చాలా మామూలుగా మాట్లాడారు. అంటే ఓపెన్ గా చెప్పేసి ఓపెన్ గా చెప్పారు. ఆవిడ వచ్చి తలుపు కొడతారు, అది పెద్ద ఇబ్బంది, అది తప్పని కూడా అనుకోరు వాళ్ళని. తప్పని అనుకోరు, జనరల్ ప్రొసీజర్ లో భాగంగా అన్నట్టుగా వచ్చి తలుపు కొడతారని చెప్పింది ఆవిడ. అదే. సీనియర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణ గారు చెప్పారు ఇది ఉందని, ఈ పరిస్థితి ఉందని అదే. ఓపెన్ గానే. ఇప్పుడు కాదండి, కాంచనమాల గారి రోజుల్లోనే ఉంది. అదే. ఇప్పుడు జమినీ వాసంతో ఆవిడ స్ట్రగుల్ అయ్యారు కదా. అదే. ఫ్లాష్ బ్యాక్ ఒకసారి గతంలోకి వెళితే ఆవిడ్ని చాలా ఇబ్బంది పెట్టారు కదా జమినీ వారు. అదే. అక్కడి నుంచి ఉంది ఇది, అప్పటి నుంచి ఉంది. చాలా మంది దీనికి బలైపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున కేరళలోనో లేకపోతే ఇక్కడ కాదు. అయితే దీనిలో ఎందుకు ప్రభుత్వాలు ఉపేక్షిస్తున్నాయి అనేది సీరియస్ గా బయట అంటే సంఘాలు పరిశ్రమలో పట్టించుకోవాల్సిన అవసరం. పలుకుబడే. ఉంటారు. పలుకుబడే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా. అదే. అంటే టికెట్ల రేట్లు పెంచుకోవటానికి అనుమతి ఇచ్చినట్టుగానే వాళ్ళు ఏం చేసినా గానీ అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి. టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గానే వ్యవహరిస్తున్నారు చాలా సీరియస్ గా. అదే. ఆ కండిషన్ ఉన్నప్పుడు ఇలాంటి నివేదికలు ఎన్ని వచ్చినా గానీ ఏమీ జరగదు అక్కడ. రెండోది వీళ్ళకి ఏంటంటే రోజువారీ పనికి సంబంధించిన గొడవ. అవును. మీకు పని ఇస్తాం మాకేంటి అనే ధోరణి. అవును. ఇది అన్ని చోట్ల ఉంది. ఒక చోట ఇప్పుడు ఐటీలో కూడా ఉందని బయటకు వచ్చినాయి కదా మీటూ దీనిలో. అవును. అన్ని చోట్ల ఉంది. దీనికి మూలాలు ఎక్కడున్నాయి అనేది పరిశోధించాల్సి ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి అత్యాచారాల వెనకాల కూడా ఇదే ఉంది. మన పెంపకాలలో కూడా చాలా దారుణాలు ఉన్నాయి. ఇప్పుడు మగపిల్లలకి నేర్పించేటప్పుడు తల్లి కూడా అనుకోకుండా అన్కాన్షియస్ గా ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల సైకిల్ తొక్కుతోంది నువ్వు తొక్కవేంటి అని చెప్పి చిన్నపిల్లాడిని అనేస్తాడు అలవోకగా. అక్కడ నుంచి వాడి బ్రెయిన్ లో ఆఫ్టర్ ఆల్ అనేది పడిపోతుంది. పురుషాధిక్య సమాజ భావజాలాన్ని మనం ఎన్నో అదే రోజులు రీజన్ అదే అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే మగపిల్లలు చాలా సాంప్రదాయంగా మారిపోతున్నారండి. అదే. విపరీతమైన సాంప్రదాయంలో బ్యాక్ రన్నింగ్ లో ఉన్నారు. అవును. వీళ్ళ మీద కోపంతో అసలు ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఆడపిల్ల నవ్వు పెదవి దాటకూడదు, కాలు గడప దాటకూడదు అన్నట్టు ఉండాలని వీళ్ళు మాట్లాడుతున్నారు కుర్రాళ్ళు. అవును. ఇది ఒక అంటే వాళ్ళు బాగా చదువుకుని కెరీర్ లో పైకి రావడం, ఇది కూడా ఇప్పుడు మా పిల్లలు సైన్స్ దాని వల్లనే మేల్ యూత్ చాలా దారుణంగా ఉంది. మేల్ యూత్ కండిషన్ చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు మేల్ యూత్ ని టార్గెట్ చేసి సినిమాలు తీస్తున్నారు. అదే. ఇప్పుడు ఆడపిల్లల్ని విలన్లుగా చూపిస్తే సినిమా హాళ్లు నిండుతాయనేటువంటి ఒక పరిస్థితి. అదే. బేబీ సినిమా, RX-100 ఇవన్నీ అలాంటి ధోరణిలో వచ్చిన సినిమాలే కదా. అంటే ఏదో చదువుకుంటేనో లేదా వాళ్ళు ఉద్యోగం చేస్తేనో వాళ్ళు కూడా సిగరెట్లు తాగుతారు, వాళ్ళు కూడా లిక్కర్ సేవిస్తారు, ఆ రకంగా కూడా వాళ్ళు విలన్ లాగా చూపించడం అది వేరండి. ఇప్పుడు వాళ్ళు అది అబ్జెక్ట్ చేయాల్సిన విషయం కాదు. అది దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన విషయం అంతకంటే దాన్ని ప్రొజెక్ట్ చేస్తారండి అన్ని. అంటే మీకు విలువలు ఉన్నాయి, మీరు ఇలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా ఉండాలి అనేది చెప్పారు, ఆ ప్రకారం మీరు ఉండటం లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు అలా ఉండరు. వీళ్ళు విశృంఖలంగా ఉండి వాళ్ళ మీద కామెంట్ చేసే రైట్ ఎక్కడ వస్తుంది వీళ్ళకి. కానీ కేవలం అసహనంతో పాత విలువలు పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. మగపిల్లలు బ్యాక్ రన్నింగ్ లో ఉన్నారు, ఆడపిల్లలు చాలా వేగంగా ముందుకెడుతున్నారు. ఈ వైరుధ్యం ఉంది సమాజంలో. ఒకసారి సజయ్ గారితో మాట్లాడు. ఇప్పుడు మీరు ఈ రిపోర్ట్ చూసుంటారు, అంటే కేరళకి సంబంధించిన రిపోర్ట్ చూసుంటారు. అంటే రిపోర్ట్ పూర్తిగా బయటకు రాకపోయినా సరే ఆ న్యూస్ చదివి ఉంటారు. అంటే దానికి ఉన్న సిచ్యుయేషను, ఇప్పుడు మీరు ఇక్కడ మనకి హైదరాబాద్ లో టాలీవుడ్ లో ఉన్న సిచ్యుయేషన్ కి ఏమైనా సిమిలారిటీ కనపడింది? అక్కడ అంటే అక్కడ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కేవలము కింది వర్గమే కాదండి, కొంత హీరోయిన్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది ఒకటి ప్రధానమైనటువంటి కారణము. తర్వాత అక్కడ చాలా నడుస్తూ ఉంటుంది. అంటే సినిమాలు మనం కూడా చూస్తూ ఉంటాం కదా, ఎక్కువ మలయాళం సినిమాలు ఎక్కువ రావడం అనేటటువంటిది.
అక్కడ ఉండేటటువంటి కొంత ఉద్యమ నేపథ్యం కావచ్చు, ఇవన్నీ కూడా. కానీ అంటే వాళ్ళు లైంగిక వేధింపులు అనేటటువంటివి సర్వత్రా ఉన్నటువంటి విషయం. అంటే అది అవును. ఒక్కొక్కసారి పై స్థాయిలో జరుగుతాయి, కింద స్థాయిలో జరుగుతాయి. ఈ నిజానికి అంటే అట్లా హ్మ్, హీరోయిన్‌లుగా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా ఉన్నటువంటి వాళ్ళు కొంత లీడ్ తీసుకుని అందరికీ ఒకటే భయమండి. బయటికి అవును. వస్తే అవకాశాలు పోతాయి అనేది. మాతో ఎవరైతే ఆ 80 మంది మాట్లాడారో దాదాపు అదండి. ప్రెస్ క్లబ్‌లో ఎవరైతే ఆ రోజు మీటింగ్‌కొచ్చారో వాళ్ళలో చాలా మందికి అవకాశాలు పోయాయి. ఇది అదండి. వాస్తవం. అంటే అండ్ ఇక్కడ కూడా నేను చూసిన న్యూస్‌ని బట్టి ఉమెన్స్ కలెక్టివ్ అనే ఎవరైతే ఈ రిపోర్ట్ తయారు చేయడానికి సహకరించారో వాళ్ళకి కూడా అవకాశాలు పోయినాయి అని రాసినట్టున్నారు కేరళలో కూడా. అవును. 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 ఎవరైతే చొరవ ఎందుకు తీసుకుని మనకి ముందున్నారో అది ఇక్కడ మీరు చెప్తున్నట్టు ఎవరు పెద్ద యాక్టర్స్ ఎవరు రాలేదు ముందుకి. అక్కడ ముందుకు వచ్చిన ఉమెన్స్ కలెక్టివ్ అనేదో ఒక గ్రూప్ కూడా వాళ్ళకి అవకాశాలు రాకుండా పోయినాయి అని చెప్తున్నారు. అవును. చాలా వరకు తగ్గాయి వాళ్ళకి కూడా. అంటే ఏ స్థాయిలో అంటే వాళ్ళ లైవ్లీహుడ్ పోయింది అనేటటువంటిది పూర్తి వివరాలు నా దగ్గర అయితే లేవు. కానీ అవకాశాలు పోయాయనేది మాత్రం వాస్తవం. అంతెందుకు అవును. మనకి తమిళనాడులో కూడా సింగర్ ఆవిడున్నారు కదా! ఆమె చాలా ఫైట్ చిన్మయి. చేస్తోంది ఈ చిన్మయి, ఇష్యూ మీద. చిన్మయి. ఆమెకు కూడా అవకాశం అంటే ఇది ఎట్లా తయారైపోయింది అనంటే ఎవరైతే వాయిస్ రైజ్ చేస్తారో వాళ్ళు హ్మ్. రకరకాలైనటువంటి ఈవెన్ అవకాశం ఇవ్వకపోవడం అంటే వాళ్ళని టాలెంట్ లేదు అని చెప్పడం ఏదో ఒకటి చెప్తారు తప్పించి అవును. ఇప్పుడు కలకత్తాలో జరిగినటువంటి విషయంలో కూడా ఒక విషయం ప్రధానంగా వస్తున్నది ఏంటంటే అక్కడ ఆ హాస్పిటల్‌లో జరిగేటటువంటి కొన్ని రకాలైనటువంటి దానికి ఆ అమ్మాయి తన నిరసనని వ్యక్తం చేసింది. ఫైట్ చేస్తోంది అంత రిబెల్‌గా ఇంటర్నల్‌గా ఉంది. హ్మ్. ఉన్నది. అంటే అవును. ఇవన్నీ కూడా మనము ముక్కలు ముక్కలుగా ఉంటాయండి. వాటిని అర్థం చేసుకునేటటువంటి క్రమంలో వాటిని ఒక ఆర్డర్‌లో పెట్టగలగాలి. పెడితేనే అవును. అర్థమవుతుంది. ఎందుకు అటాక్ జరిగింది అవును. అనేటటువంటిది. అంటే అంత దుర్మార్గమైనటువంటి అటాక్ హఠాత్తుగా అయితే జరగదు. దానికి నేపథ్యము అవును. వేరే రకమైనది ఉంటుంది అనేటటువంటిది మనకు చాలా చోట్ల నుంచి వస్తోంది కూడా. ప్రతి చోట గూడా. ఇక్కడ అవును. ఇది ఒక భయం ఉంటుంది. ప్రతి చోట కూడా ఒక భయం ఉంటుంది. మేము మాట్లాడితే మాకివ్వరేమో, మాకు ఫలానా ప్రొడ్యూసర్ మంచివాళ్ళే, ఇది ఒక ప్రొడ్యూసర్ మంచివాళ్ళు, ఒక డైరెక్టర్ చెడ్డవాడు, లేకపోతే ఒక హీరో అసలు వ్యక్తుల మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మేము అంటే శ్రీరెడ్డికి కూడా ఈ మంచితనం విషయం అనేది చాలా మంచితనం వేరు, బలహీనత వేరు గదండీ. ఇప్పుడు మంచితనం ఆ! మంచితనం అంటే శ్రీరెడ్డికి డబ్బులు ఇచ్చి కూడా ఉండొచ్చు, మేము ఈ విషయం చాలా వెంటనే క్లియర్‌గా చూయించొచ్చు. చెప్పాం. అవును. అదే. శ్రీరెడ్డికి కూడా మేము చాలా సార్లు ఈ విషయం చెప్పాము. అంటే ఆహ్, ఒక కుటుంబం మీదకి వెళ్ళటం అంటే ఏది చేసినా మీరు కొన్ని వాటిని ఒక క్రమ పద్ధతిలో వాటిని కేవలము సెన్సేషన్ మాత్రమే కుదరదు. ఒకసారి విజిల్ బ్లోయర్ ఒక్కసారే జరుగుతుంది. ప్రతిసారి విజిల్ బ్లోయర్ అవ్వదు. జరుగుతుంది. అది అంటే అవును. తనకి ఆహ్, తెలియకపోవటం కావచ్చు, లేకపోతే తను ఎంచుకున్నటువంటి విధానం కావచ్చు. అది ఆమె స్వేచ్ఛ. మేము చెప్పినట్టు అదే. వినాలి అని చెప్పి మేము అనుకోం అసలు. మేము అవును. ఉద్యమ సంఘాలుగా మేమేం చేయాలనుకుంటున్నాము, ఈ విషయాన్ని ఎట్లా డీల్ చేయాలనుకుంటున్నాం అనేది చాలా స్పష్టంగా చెప్పాము. పదే పదే అదే అవును. కావాలంటే మనకి వీడియోలుంటాయి. మేము మాట్లాడిన వీడియోలన్నీ రికార్డ్ అయ్యే ఉంటాయి గదా! ఎక్కడా గూడా ఇదొక వ్యక్తిగతమైనటువంటి కక్షకు సంబంధించిన విషయంగా గూడా మేము చూడలేదు. మేము అదండి. హైకోర్ట్‌కి ఎప్పుడు వెళ్ళాము? మాకు తెలిసినటువంటి డైరెక్టర్స్‌ని కూడా మేము కొంతమంది కలిసి మాట్లాడిన తర్వాత, ఇది ఇట్లా జరుగుతుంది. మీరు ఇన్వాల్వ్ అవ్వండి అన్న తర్వాత కూడా ఏ రకమైనటువంటి చర్యలకి సంసిద్ధంగా లేకపోవటం వలన మేము వెళ్ళాము. అది. అంటే మేము అడుగుతున్నవి చాలా సింపుల్ అండి. 'నిర్భయ యాక్ట్' ప్రకారము అవి చేయాల్సిందే. సినిమా రంగము హ్మ్. అతీతం కాదు. 'నిర్భయ యాక్ట్‌లో' ఏమున్నది? లేతే ఇంతకుముందు 'విశాఖ గైడ్‌లైన్స్' అనేవాళ్ళు. ఏమున్నది? అదే. పని ప్రదేశంలో మీరు చేయాల్సినటువంటి అంశాలు. ఆ పని ప్రదేశము షూటింగ్ కావచ్చు, అనార్గనైజ్డ్ కావచ్చు, ఆర్గనైజ్డ్ ఐటీ సెక్టార్ కావచ్చు. ఏదైనా కావచ్చు.
ప్రతిదానికి నిబంధనలు ఖచ్చితంగా రాసే ఉన్నాయి. అది అవును. దాన్ని అవును. పాటించాలి. ప్రతి ప్రొడక్షన్ హౌస్ లో మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు మీ బోర్డు మీద ఫలానా నెంబర్స్ వ్యక్తులు ఉన్నారు. ఈ వ్యక్తులు ఈ ప్రొడక్షన్ కి ఒక కమిటీగా వ్యవహరిస్తారు. మీరు వాళ్ళకి జీతాలు ఇవ్వవసరం లేదు, ఏమి ఇవ్వవసరం లేదు. ఒక అదే. కమిటీని మీరు అపాయింట్ చేసుకోవాలి. అపాయింట్ అంబడ్స్‌మన్ చేసుకుని కమిటీలో. మీ మీ ఫోన్ నంబర్స్ డిస్ప్లే చేయాలి. ఇప్పుడు అది సజయ కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు. ఎవరో ఒకళ్ళు మీ ప్రొడక్షన్ హౌస్ లో మీకు తెలిసిన అంటే ఏదన్నా ఒక సమస్య వస్తే వాళ్ళు అక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం. ప్రత్యక్షంగా లేకపోతే గనక పరోక్షంగా ఎట్లా చెప్పాలి. ఇది ఒక చట్టం అండి. చట్టానికి సినిమా వాళ్ళు ఎట్లా అతీతం అవుతారు? సినిమాలో అవును. హీరో 100 మందిని కొట్టేస్తే చట్టానికి అతీతంగా అది అని అంటారేమో గాని అంటే అక్కడ 2 అది స్టేజ్‌లు బయట ఫెయిల్ అయినట్టు కనపడుతుందండి. ఒకటేమో సినిమాలో ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో, ఇప్పుడు సినిమా పరిశ్రమకి పెద్ద మనుషులు లేకపోతే మా అసోసియేషన్ అంటే వాళ్ళ స్థాయిలో కొన్ని రెగ్యులేట్ చేసుకోవచ్చు. అది అక్కడ ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్ ఇంకోటేంటంటే గవర్నమెంట్ మీరు హైకోర్ట్‌కి వెళ్ళేదాకా వెయిట్ చేయక్కర్లేదు. అంటే మీరు మినిస్టర్‌ని అప్రోచ్ అవును. అయ్యారు. చట్టబద్ధంగా చెప్పాను. విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ ఉంది, పోలీస్ శాఖ ఉంది. స్పెషల్‌గా విమెన్‌కి మహిళా కమిషన్ సంబంధించిన మహిళా ప్రొటెక్షన్ కమిషన్ చేయటానికి కూడా ఇన్నున్నాయి. వా- వీళ్ళెవరు కూడా వాళ్ళు స్పందించకపోతే మీరు లాస్ట్ రిసార్ట్‌గా ఇప్పుడు మీరు శ్రమ కోర్చి ఎళ్లారు. హైకోర్ట్‌కి పోవటం కూడా మామూలు విషయం హైకోర్టుకి కాదు కదా వెళ్ళడం ఇప్పుడు. మీ హైకోర్టు అడుగుతుందండి. మీరు చేసిన పనేంటి దీంట్లో అని అడుగుతారు. మే మే ఈ హైకోర్టుకి వెళ్ళాలంటే ఇన్ని పనులు కూడా చేయాలి అసలు మొత్తం. అవును. ఎవరైనా సరే. మీ మీరు ఏ ఆధారంతో మీరు ఇక్కడ వరకు వచ్చారని అడుగుతారు. అవును. అంటే అది ఆహ్, ఇది మన సమాజంలో మామూలుగానే అంటే ముందు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్ద మనుషుల మధ్య పెట్టుకోవడము ఇట్లాంటియన్నీ జరుగుతూ ఉంటాయి. నిజానికి అవును. అవి అవును. జరగాలి కూడా. జరగకుండా కూడా వెళ్ళకూడదు ఒకేసారి. అదే. అవన్నీ అయిపోయాయి. నిజానికి ఇందులో అంటే మా అసోసియేషన్ అనేది ఈ మాకు మొత్తం అర్థమైంది ఏంటంటే అది చాలా చిన్న పాత్ర అండి. మా అసోసియేషన్. మా అసోసియేషన్‌కి సినిమా ఇండస్ట్రీ మీద పూర్తి హక్కు ఏమీ లేదు. అది మాత్రం వాస్తవం. కానీ ఉన్నదని అనుకుంటారు. అదొక పెద్ద అదే తప్పు లేదు బ్రహ్మాండమైనటువంటి వాళ్ళకి. సెక్షన్ వస్తూ అదే. ఉంటుంది మీడియా. చెప్పాం కదా! సినిమా అంటే ఆకర్షణ ఉంటది. అదొక జాడ్యం. అవును. ఇప్పుడు ఆహ్, ఇంకా చాలా పెద్ద విషయాలు. ఎఫ్‌డీసీ ఏం చేస్తోంది? అదొక పెద్ద ఇష్యూ. ఇంకా అనేక అంశాలున్నాయండి దీంట్లో బయటకొచ్చినటువంటి దాంట్లో. ఈ అనేక అంశాలని గవర్నమెంటు అంటే నిజానికి గవర్నమెంట్ మీద బాధ్యత పెట్టడము అనంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటారు. ఎందుకు చేయదు? ఎందుకు చేయదు? ఏం మీరు ఎందుకు చేయదు? సినిమా వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ వెళ్లి దండలు వేయించుకోవటం లేదా? ఎందుకెళ్తున్నారు మీరు? మీకు అంటే అసలు ఒక మంత్రిత్వ శాఖ ఎందుకున్నది? ఆ మంత్రిత్వ శాఖ అవును. పరిధిలోనే అన్ని విషయాలు జరగాలి. అంటే అక్కడ ఆ మంత్రిత్వ శాఖ ఈ ఇండస్ట్రీలో ఉండేటటువంటి వాళ్ళతో కాంప్రమైజ్ అవుతున్నారని అర్థం. ఒకళ్ళిద్దరు మంచి వాళ్ళు ఉంటే డెఫినెట్‌గా. ఉండొచ్చండి. నేను దాన్ని అసలు లేదు. కాదనడం డెఫినెట్‌గా లేదు. కాంప్రమైజ్ అవుతున్నారు. అక్కడ మంచి చెడు కాదు కదండి. ఒక మంత్రిగా లేదా ఒక ఆఫీసర్‌గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది విషయం కదా! సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ ఉన్నదా? లేదా? ఉన్నది గదా! ఉన్నది. దానికి ఒక మినిస్టర్ అనేటటువంటి వాళ్ళు ఉంటారు గదా! ఆ మినిస్టరు అవును. మేము చూస్తుంటాం న్యూస్‌లో చూస్తూ ఉన్నప్పుడు సినిమా ప్రారంభోత్సవాలకు వెళ్తారు. సినిమా 100 రోజులు జరిగితే వెళ్తారు. లేకపోతే వజ్రోత్సవాలు జరిగితే వెళ్తారు. వాటికి ఆహ్, గవర్నమెంట్ ఫండింగ్ సినిమా వెళ్తుంది. టికెట్ల చాలా సార్లు రేట్లు పెంచుతారు. రూపాయి ఎళ్ళినట్టేనండి. గవర్నమెంట్ మనీ అంటే ప్రజల మనీ మొత్తము. గవర్నమెంట్ అవును. వాళ్ళతో అసోసియేషన్ అవుతుందనంటే ఇది ప్రజల మనీ. ప్రతి ఒక్కళ్ళకి హక్కు ఉంటుంది. అడిగే హక్కు. నువ్వెందుకెళ్తున్నావు? నువ్వు ఇండస్ట్రీలో అట్టడుగున ఉండేటటువంటి ఒక మహిళ గురించి మాట్లాడలేని పరిస్థితి ఉన్నప్పుడు నీకు మినిస్ట్రీ ఎందుకసలక్కడ? నీ నీ ప్రభుత్వం బాధ్యత గదా! ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి కూడా ఈ అన్యాయం జరగకుండా చూసుకోవటం అనేటటువంటిది రాజ్యాంగబద్ధంగా రూల్ ఆఫ్ లా ప్రకారం అడుగుతున్నాం మేము. మేమేమి అవును. ఔట్ ఆఫ్ ద వేలో వెళ్లి హీరోయిక్‌గా మీరు జంపులు చేయమని చెప్పట్లేదు మేము. మీ అవును. ఇండస్ట్రీలో నిజానికి రావాల్సిన అంటే సామాజిక పరంగా చూద్దామండి. సామాజిక పరంగా సినిమా రంగంలో రావాల్సినటువంటి మార్పు కేవలము ఇదొక్కటే గాదు. కథల పరంగా గూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. అది చాలా పెద్ద చర్చ. చాలా పెద్ద ఆ! చర్చ. అదే. ఎందుకంటే అవును. అవును. ఇన్ని రకాలైన నాకు నిన్న ఎంత బాధ కలిగిందంటేనండి, రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఏదో చిన్న పని మీద బ్యాంకుకి హ్మ్. వెళ్తుంటే ఇద్దరు అబ్బాయిలు వెనకాల వస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
ఇంటర్మీడియేట్ పిల్లలండి. వాళ్ళు కాలేజ్ ముందు నుంచి హ్మ్. వస్తున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నది ఏంటంటే, "అరే! కలకత్తాలో ఎవరికో ఏదో జరిగిందట కదరా! ఈ హ్మ్. ఆడపిల్లల్ని అట్లానే చేయాలిరా" అని మాట్లాడుతున్నారు. నాకు ఒక నిమిషం భయమేసింది. అవును. వాళ్ళ వయస్సేంటి? 15, 16 ఏళ్ల పిల్లలు పైగా బూతులు మాట్లాడుతూ, కాలేజీ పిల్లలనేది చాలా క్లియర్. వాళ్ళు ఏం కాదు. అంటే వాళ్ళ మీద ఇంపాక్ట్ ఏంటి? వాళ్ళ వాళ్ళ మీద జరుగుతున్న ఇంపాక్ట్ ఏంటసలు? వాళ్ళు అట్లా అంటే ఆ అంటే వయసులోనే ఒక ఇంత సాడిస్టిక్‌గా ఆ వయసులోనే ఇంత అంత సాడిస్టిక్‌గా సాడిస్టిక్‌గా తయారవుతుందండి. బూతులు మాట్లాడుతున్నారండి. అంటే నేను నిజానికి మాట్లాడితే మీరు పెట్టాలది ఖచ్చితంగా. అదే. కుయ్యమని శబ్దం రావాలి. ఎందుకంటే అంత బూతులు మాట్లాడుతున్నారు వాళ్ళు. అంత హ్మ్. బూతులు సినిమానే నేర్పించిందా అనే ప్రశ్నొస్తుంది. సినిమానే నేర్పించకపోవచ్చు. కానీ ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ మాత్రము తెలుగు సినిమా నేర్పించిందండి. నేర్పించింది. అవును. నేను స్పష్టంగా చెప్తున్నాను. తెలుగు సినిమా ఎంత వల్గరైజ్ చేయాలో సొసైటీని అంత వల్గరైజ్ చేసింది. అన్ని అవును. రకాలుగా. ఇది వాస్తవం. డబుల్ స్టాండర్డ్ పాటల దగ్గర నుంచి మొదలుపెడితే మంచి సినిమాలు రాలేదా అంటే వచ్చాయి. రాకుండా ఉండదు. సినిమా మాత్రమే ప్రభావం చూపించదు. మిగతా చాలా చూపిస్తాయి. కానీ సినిమా ప్రధానమైనటువంటి విషయంగా ఉన్నది మన సొసైటీలో. సినిమాకి అట్రాక్షన్ ఉన్నంత ఇంక దేనికి ఉండదు. ఎంత ఎంత వల్గరైజ్ అయిపోయింది అననంటే, ఇప్పుడు ఒక రేప్‌ని చనిపోయినటువంటి ఒక వ్యక్తిని అలా చేసేయాలిరా ఈ మన మీద ఎదురు తిరుగుతున్న ఆడపిల్లలనో లేకపోతే మనల్ని అవును. అనే స్థాయిలో ఒక ఈ 15 ఈ ఏళ్ల ధోరణి పిల్లాడు, ఉంది. 16 అవును. నా నాకైతే గుండె పగిలిపోయింది. నా నే నాకు భయమేసిందండి నిజం చెప్పాలంటే. భయం అనేటటువంటిది అవును. మొదలైంది. ఎక్కడికి పోతున్నారు ఈ మగ పిల్లలంతా? ఏం బాధ్యత లేదా? ఈ డైరెక్టర్‌లందరికీ, ఈ హీరోలందరికీ అవును. బాధ్యత లేదా అండి? అంటే డైలాగులు చెప్పేస్తే సరిపోతదా? ఎందుకని బాధ్యత తీసుకోరు? ఈ కథలో ఇలా అవును. ఉండకూడదు అని ఎందుకు అనరు? ఈ కథలు అసలు వా ఇట్లా రాకూడదని ఎందుకు మాట్లాడరు అసలు వాళ్ళు? ఈ ఈ అవును. ఈ ఏం కథలు ఇట్లా అంటే మీ ఆడపిల్లలైతే ఎవరు ఎందుకు ట్రోలింగ్ జరుగుతోంది ఈరోజు వాళ్ళ మీద? ఇంత ఇంత భయంకరమైనటువంటి ట్రోలింగ్ వాళ్ళు మా మీద ట్రోలింగ్‌లు జరుగుతున్నాయి కాబట్టి మేము పరువు నష్టం వేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారే తప్పించి, పరువు హ్మ్. నష్టం అవును. కాదు మీరు తీసుకునేటటువంటి కథల్లో నేను ఛాలెంజ్ విసురుతున్నానండి ఈరోజు సినిమా హీరోలందరికి, తెలుగు సినిమా హీరోలకి. మీకు హ్మ్. నిజంగా ఈ జెండర్ సెన్సిటివ్ సొసైటీని కాపాడాలి అనేటటువంటి ఒక అంశం మీలో ఉండుంటే, మీరు తీసుకునేటటువంటి కథల్లో ఆ మార్పు కోసం ప్రయత్నం చేయండి. ఎందుకు చేయలేరు? అవును. మీరు కథని మారుస్తారు కదా! డైరెక్టర్లు అవును. చెప్పినట్టే డైరెక్టర్‌లకు కూడా ప్రశ్న ఇది. ఏం ప్రొడ్యూసర్‌లకి ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో. అవును. మీరు నిర్ణయం తీసుకోండి. తీసుకోండి. అంటే మేము పోలీసులుగా చేస్తాము, షూటెడ్ సైట్లు చేస్తాము. లేకపోతే ఒక ఎన్‌కౌంటర్ జరగంగానే మొత్తము అసలు ప్రపంచం అంతా శాంతిలోకొచ్చేసిందని జెప్పి సినిమా యాక్టర్లు ఇచ్చినటువంటి ప్రకటనలు ఆ రోజు ఉన్నాయండి. నిజానికి చట్టానికి అవును. గనక వీళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంటే గనక సినిమా హి వ ఎవరైతే ఆ రోజు ఆ ఎన్‌కౌంటర్‌ని సమర్థించారో వాళ్ళందరూ లోపలికెళ్ళాలి ఈరోజు. అవును. ఈరోజు అవును. ఆ పోలీసులే కాదు వాళ్ళని సమర్థించినటువంటి వాళ్ళు కూడా. అదండి. ఈరోజు అదే ఇప్పుడు మీరు ఒక అదే. ఎన్‌కౌంటర్ చేయడం వల్ల నెక్స్ట్ ఇంకొక రేప్ జరగకుండా ఆపలేకపోయారు గదా! లెక్కలు అవును. తీస్తే అవును. ఎక్కడుంటారండి? సిగ్గు ఎక్కడ పోతది వీళ్ళ మొహాలన్నీ గూడా? లెక్కలు తీసి చెప్తాం అవును. మేము. ఈ దిశ ఎన్‌కౌంటర్ జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని పోక్సో కేసులయినియి? 2019లో అయింది దిశ ఎన్‌కౌంటర్. అసలు ఇంక తెలంగాణ రాష్ట్రం గాని, ఆంధ్ర రాష్ట్రంలో గాని అసలింక రేపులు జరగవు, భయపడతారు అని జెప్పి మాట్లాడినటువంటి హీరోలు గాని, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గురించి చెప్తున్నా. రాజకీయ నాయకులు తోలు ఒలిచేది తర్వాతుంటది ఎప్పుడో గాని. వీళ్ళని అడుగుతున్నాను నేను. మీరు ఆ రోజు ప్రకటనలిచ్చారు కదా! ప్రతి ఒక్కళ్ళు ఇచ్చారు గదా! ఈ రోజు అవును. లెక్కలు చెప్తాం. ఈ రోజు వరకు. ఎన్ని పోక్సో కేసులయినాయి? ఎన్ని పోక్సో కేసులయినాయండి? ఈ ఆ! 4 ఏళ్లలో? ఎన్నయినియి? అవును. 2019 నుంచి ఈ రోజు వరకు అనంటే ఎన్నయినియి? ఎన్ని రేప్స్ అయినియి? ఎందుకని చెప్పి డిటరెంట్‌గా పని చేయలేదు. మరి ఏం ఆశించి ఆ రోజు మీరు ప్రకటనలిచ్చారు? ఏం ఆశించి ఆ రోజు ఆ పోలీస్ ఆఫీసర్‌కి దండలేసారు? పాలు పోసారు, పూలు పోసారు మొత్తం అంతా గూడా.
మాట్లాడండి. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మా పని కాదు అని అంటారు. ఎందుకు కాదు? ఏం మీరు సమాజంలో భాగం కాదా? ఏం మీరు అవును. ఈ సమాజంలో లేరా? ఈ సమాజం ఇచ్చేటటువంటి సౌకర్యాలతో మీరు బతకటం లేదా? కేవలము మీ కష్టం మాత్రమే నడుస్తుందా? మీరొక మీరొక ఇండస్ట్రీలో ఒక వ్యక్తి. సినిమాని హ్మ్. నేను గౌరవిస్తానండి. సినిమాని గౌరవిస్తాను. అసలు ఏ ప్రొఫెషన్‌లో ఉన్న వాళ్ళనైనా గౌరవించటం నేర్చుకోవాలి. సినిమా మాత్రమే గౌరవించేది కాదు. హీరో మాత్రమే కాదు. మీరు మీరెంత ఆశలతో వచ్చారో మీ వెనకాల మీ కుటుంబం ఉంది. కానీ నిజానికి అదేమ్మా. హీరోలెవరు అంటే ఏ దన్ను లేకుండా వచ్చి హైదరాబాద్ నగరంలో అష్ట కష్టాలు పడి తిండి తినకుండా మీరే సినిమాలు తీశారు గదా! ఒకసారి ఏదో 'కృష్ణానగరో' ఏదో అని తీశారు గదా! అంటే వీళ్ళింత అవును. కష్టపడుతున్నారు అని. వాళ్ళు నిజమైన పిల్లర్స్ ఎవరు అనంటే సినిమా ఇండస్ట్రీకి వాళ్ళు. వాళ్ళు లేకపోతే గనక సినిమా ఇండస్ట్రీ లేదు. అదండి. అంటే ఇప్పుడు ఈ ఈ ఒత్తిడి ఇదంతా రాపోవటానికి ఇప్పుడు మాకు కూడా పట్టలేదని జెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరో ఒక అంటే వాహిని వారి పెద్ద మనుషులు జనం వాహిని చూడరండి వారి అని పెద్ద మనుషుల మాట్లాడే చేతుల్లోనే మొత్తం ఇండస్ట్రీ అంతా ఉండటం వల్లనే ఇప్పుడు ఈ రెగ్యులేషన్ జరగట్లేదంటారు. ఆ! అంటే ఇక్కడ ఇప్పుడు రెగ్యులేట్ చేయటం అది లోపల అనేది ఏం జరుగుతుందో నాకు తెలీదండి. అదొక విషయం. తర్వాత కుటుంబాలున్నాయా? లేకపోతే వ్యక్తులున్నారా? ఆ! కానీ నేననేదేంటంటే మీ మీరు చెప్తే ఒక విషయాన్ని జనం రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఎందుకనంటే ఆ హ్మ్. అట్రాక్షన్ ఉందని మనమే మాట్లాడుతున్నాం. జనం చూడరండి అవును. సినిమాలు అని మాట్లాడతారండి. జనం ఎందుకు చూడరు? జనం ఎందుకు చూడరు? అవును. ఎందుకు చూడరని అడుగుతున్నాను నేను. ఎందుకు చూడరు? ఎందుకనంటే మీ మీరు అలవాటు చేసినటువంటి ఒక వల్గర్ ఇదుంది కదా! ఈ వల్గర్ దాంట్లో నుంచి బయటకి రావాలి అననంటే ఎఫర్ట్ పెట్టాల్సింది బయట నుంచి ఎంత ఎఫర్ట్ ఉండాలో మీలో కూడా ఒక ఎఫర్ట్ ఉండాలి. డెఫినిట్‌గా మీలో ఉండాలి. ఎఫర్ట్ అంటే మీ వీళ్ళు మీ మీ వీళ్ళేం వ్యాపారాన్ని చేస్తున్నారంటే నిలబెట్టుకోవడం కోసం మీరు ఆ వల్గారిటీని ముందుకు తీసుకెళ్తున్నారు. కేవలము అవును. సినిమా మీ వ్యాపారాన్ని పదిలపరుచుకోవటం కోసము సామాజికంగా ఉండేటటువంటి అనేక అపసవ్యతల్ని మీరు వాడుకుంటున్నారు. అవును. ఇప్పుడు ఇది సరి చేయాలంటే ఏం అహా! చేయాలంటారు? లేదండి. అంటే ఆవిడ అంటున్నట్టు సజయ్ గారు అంటున్నట్టు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటంటే బలహీనతల్ని బలహీనతల్ని వాడుకుని వాళ్ళు సినిమాలు తీసి సొమ్ము చేసుకుంటున్నారు. అదండి. అంటే వాళ్ళ అభిరుచులు ఏమిటి దాన్ని గైడ్ చేసే ప్రయత్నము అది చేయట్లేదు వీళ్ళు వాంటెడ్‌గాని. అదండి. వాళ్ళు ఏం చూస్తారో, ఏం చూడాలనుకుంటున్నారో దాన్ని చూపించి సొమ్ము చేసుకునే ప్రయత్నమే. అదండి. అంతే తప్ప జరుగుతున్న తప్పుల్ని వాళ్ళకి చెప్పాలి అనేటువంటి మూడ్‌లో ఇండస్ట్రీ లేదు. అది ఒక దారుణం. అంటే దాని బాధ్యత అది వదిలేసింది. ఎప్పుడైతే ఆ బాధ్యత వదిలేసిందో మిగిలిన విషయాల్లో కూడా అది అంతే బాధ్యతారాహిత్యంతో ఉంది. అదే. ఆ బాధ్యతారాహిత్యంతో ఉండటం వల్లనే ఇవన్నీ చూస్తున్నాం మనం. ఇప్పుడు కేరళలో వచ్చినటువంటి రిపోర్ట్‌లు, ఆవిడ జస్టిస్ హేమ గారి రిపోర్ట్ కావచ్చు, లేదా ఇక్కడ కోర్ట్‌కి వెళ్లి అంటే సబ్ కమిటీలు వేసి అందరూ నివేదికలు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని బయటకు రాకుండా తొక్కిపెట్టి ఉంచటం. అదే. ఇవన్నీ అందులో భాగమే.